నోవెల్ సీడ్స్ వారి రీసెర్చ్ కంది విత్తనం భవానీ చూడండి. నోవెల్ సీడ్స్ భవానీ అనే కంది విత్తనం ఎలా ఇరగ్గాసిందో. కేవలం వర్షాధారం పైన ఆధారపడిన పంట ఇది. దీనికి ఎటువంటి నీళ్లు కట్టిన విధానం కానీ ఏం లేదు. వర్షాధారం మీదనే ఏ విధంగా విరగ్గాసిందో మీరే చూడండి. నోవెల్ సీడ్స్ వారి రీసెర్చ్ కంది విత్తనం భవానీ చూడండి. చెట్టు చెట్టుకి కొమ్మ కొమ్మకి కాయ ఎలా ఉందో, కాయ యొక్క విత్తనం గట్టితనం. ఇది పూర్తిగా బయలు పొలంలో వేసిన విత్తనం. దీనికి ఎటువంటి నీళ్లు కట్టిన విత్తనం కాదు. ఇది పూర్తిగా వర్షాధారం పైన వచ్చిన పంట ఇది. చూడండి, కింద నుంచి మీకు చూపిస్తాను. చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి. కొమ్మల నుంచి మొదలు పెట్టుకొని కాత ఎక్కడి నుంచి కాస్తూ ఉంది. ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి గుత్తులుగా, ఒక కాయకి ఎన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి. చూడండి చెట్టు ఎలా విరగబడిందో. కాయ విత్తనం పూర్తిగా కట్టడం వల్ల. ఒక్క కొమ్మను చూపిస్తున్నాను చూడండి. కాయ విత్తనం ఉన్న కాయ ఎంత గట్టిగా ఉందో చూడండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు తూకం పెరుగుతూ ఉంటుంది. తద్వారా దిగుబడి ఎక్కువగా రావడానికి మంచి అవకాశం ఉంటుంది. చూడండి, మన రైతు పండించిన రైతు ఈయన. మీ పేరన్న? నరేంద్ర సార్. నరేంద్ర. మీ ఊరు? మన్నేల గ్రామం, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా. ఏ మండలం కిందకి వస్తుంది ఇది? అనంతపురం మండలం. అనంతపురం మండలం కిందకే వస్తుంది. చూడండి ఎలా ఉంది. చూడండి మన నరేంద్రన్న గారి తోటలోది. ఒకసారి మీ పేరు, మీ ఇది చెప్పారు, ఏ రకం విత్తనం వేశారు, మీకు ఎలా ఉందో మీ ఒకసారి మీ మాటల్లో వినిపించండి అన్న. ఇది వచ్చేసి నోవెల్ సీడ్స్ వారి భవానీ NTL 554 కంది రకం అండి. ఇది వచ్చేసి మేము వచ్చేసి డీలర్ దగ్గర అనంతపురం కోకిలా సీడ్స్ వారి దగ్గర తెచ్చాము. దీన్ని చూసుకుంటే మనం వేరే మన పక్కన పొలం వాళ్ళు వచ్చేసి NTL 900 వేసినారు. దానితో పోల్చుకుంటే మంది 3 రెట్లు ఎక్కువగా కాత శాతం, పూత శాతం బాగుంది. గింజలు 4 నుంచి 5 నుంచి ఎక్కువ శాతం ఉన్నాయి. దిగుబడి కూడా బాగుంది. ఇప్పుడు మీరు ఊర్లో చాలా రకాల విత్తనాలు వేసి ఉంటారు. ఆ రకం విత్తనానికి ఈ రకానికి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయండి? మనము ఫస్ట్ మొలక శాతం నుంచి కూడా మొలక శాతము బాగుంది, గ్రోతింగ్ బాగుంది, స్టెమ్స్ కూడా ఎక్కువగా వచ్చి బాగా ప్రతి ఒక్క స్టెమ్కు పూత బాగుంది. బాగా వెడల్పుగా స్టెమ్స్ పోయి అంటే పక్క కొమ్మలు ఎక్కువ వస్తున్నాయి. పక్క కొమ్మలు వస్తున్నాయి. కొమ్మకి కాయలు బాగా, కొమ్మకి కాయలు ఉన్నాయి. అది కూడా ఎక్కువ శాతం 5 గింజలు 4 గింజలు ఉన్నాయి. 3 గింజలు అనేది తక్కువ. దాని వల్ల ఏమవుతుందంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఒక కాయలో గింజలు ఎక్కువ ఉండే కొద్దీ కాయలు ఎక్కువ ఉన్నాయి. దాని వల్ల ఏమవుతుందంటే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే. అందువల్ల మనం ఇంకా కోత దశలో ఉన్నట్లుగానే మన వేరే పక్కన రైతులు మనవి ఆల్రెడీ సీడ్స్ మాకు కావాలని రిఫర్ చేసుకుంటారు. చాలా మంది చూసారా మన పొలం? చాలా మంది చూసినారు. ఇప్పుడు టాక్ వచ్చేసి ఊర్లో కూడా కందులు బాగున్నాయి, ఇవే కందులే తీసుకోవాలా, మళ్ళా పక్కన పొలం వాళ్ళంతా కూడా రిఫర్ చేస్తారు. ఒక్కసారి మరొకసారి పేరు చెప్పరా దీన్ని? ఇది వచ్చేసి నోవెల్ సీడ్స్ వారి భవానీ రకం వచ్చేసి NTL 554 అండి. పేరు భవానీ. పేరు భవానీ. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.